క్యూబ్స్ ఎలా షార్ట్కట్ ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ముందుగా క్యూబ్స్లో సేమ్ డిజిట్ క్యూబ్స్ ఆఫ్ సేమ్ డిజిట్స్ అంటే సేమ్ డిజిట్స్ ఉండే క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఆ క్యూబ్స్ ఎలా ఉంటాయంటే 11, 22, 33, 44, 50 ఇలా సేమ్ డిజిట్స్ ఉంటే వాటికి క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ 11 క్యూబ్. సో 11 క్యూబ్కి ఏం చేయాలంటే సో 1 క్యూబ్ ఎంత 1. ఆ 1ని 4 టైమ్స్ రాయాలి. 1 1 1 1 4 టైమ్స్ రాసిన తర్వాత మిడిల్ నెంబర్ని డబల్ చేయాలి. 1ని డబల్ చేస్తే 2, 1ని డబల్ చేస్తే 2, యాడ్ చేస్తే 1 3 3 1. సో ఇది 11కి క్యూబ్ అవుతుంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే 22 క్యూబ్. సో 22 క్యూబ్ వచ్చేసరికి 2కి క్యూబ్ ఎంత 8 8 8 8 8ని 4 టైమ్స్ వేయాలి. 4 టైమ్స్ వేసిన తర్వాత మిడిల్ నెంబర్స్కి డబల్ చేయాలి. 8ని డబల్ చేస్తే 16, 8ని డబల్ చేస్తే 16. సో ఇక్కడ సింగిల్ లెటర్స్ వచ్చినాయి కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేశారు. 10 బిలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇవే ఉంచేశారు. ఇక్కడ చూడండి 8 8. సో 8ని కింద డౌన్ చేసి 8 + 16 24. సో 4ని డౌన్ చేసి ఈ 2ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. 2ని ఇక్కడ యాడ్ చేస్తే 26. అగైన్ 6ని డౌన్ చేసి ఈ 2ని ఇక్కడ యాడ్ చేయాలి. సో 10. ఈ లాస్ట్లో వచ్చిన 10 తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 8ని 8 రాస్తాం. తర్వాత 8 + 16 24 అవుతుంది. 4ని డౌన్ చేసి ఈ 2ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 26. మళ్ళీ లాస్ట్లో ఉండే 6ని డౌన్ చేసి ఈ 2ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది 10 అవుతుంది. సో ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే 33 క్యూబ్. సో 3 క్యూబ్ ఎంత 27 27 27 27. సో 27 4 టైమ్స్ వేసిన తర్వాత మిడిల్లో ఉండే ఈ 27కి ఈ 27కి డబల్ చేయాలి. సో 54 54. సో సేమ్ ప్రాసెస్ చేస్తే ఇక్కడ 27 7 డౌన్ చేస్తారు. ఈ 2ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తారు. సో యాడ్ చేస్తే 83. సో 83లో 3ని డౌన్ చేస్తారు. 8ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తే 89. సో 9 తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. 8ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. సో ఎంత అవుతుంది యాడ్ చేస్తే 35. లాస్ట్లో వచ్చే నెంబర్ని వేసేది. సో 35. ఈ విధంగా 35 స్క్వేర్ని 33 స్క్వేర్ని చేసుకోవచ్చు. ఈ విధంగా సేమ్ నెంబర్స్ వస్తే సేమ్ డిజిట్స్ వస్తే క్యూబ్స్ అనేవి చేసుకోవచ్చు. తర్వాత క్యూబ్స్ ఆఫ్ టీన్స్. టీన్స్ టీన్స్ అంటే టీన్స్ అంటే 11 నుంచి 19 వరకు ఉంటే వాటిని టీన్స్ అనాలి. ఆల్రెడీ 11 క్యూబ్ చేసేసారు కాబట్టి ఇప్పుడు 12 క్యూబ్ ఎలాగో చూద్దాం. సో 12 క్యూబ్. సో 12 క్యూబ్కి ఫస్ట్ నెంబర్ ఎంత 1. తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ని 1తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది. 2 1s are 2. మళ్ళీ దీనికి 2నే 2 2s are 4. దీనికి 2నే 4 2s are 8. ఇక్కడ ఎంత నెంబర్ ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ సేమ్ అండి. 2ని డబల్ చేస్తే 4, 4ని డబల్ చేస్తే 8. ఎంత అవుతుంది 8 12. సో 8 ఇక్కడ వేస్తారు. ఈ 2ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇవన్నీ యాడ్ చేస్తే 7 7 1 1. సో 17 28. ఏం చేస్తున్నారంటే 1 నెక్స్ట్ 2తో మల్టిప్లేషన్. దీన్ని 2తో ఇక్కడ ఎంత నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే టీన్స్లో 13 స్క్వేర్. సో ఇక్కడ ఏం చేస్తారు 1
3తో మల్టిప్లై చేస్తే 3, దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 9, దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 27. ఇక్కడ ఎంత ఉందో దాంతో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో దీన్ని డబుల్ చేస్తే 6, దీన్ని డబుల్ చేస్తే 18. సో ఎంత అవుతుంది? 27. సో 7 ఇక్కడ వస్తుంది, 2 ఎక్కడ అవుతుంది, యాడ్ చేస్తే 29. సో 9 ఇక్కడికి వస్తుంది, 2 ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ యాడ్ చేస్తే 11. సో 1 ఇక్కడికి వస్తుంది, ఈ మిగిలిన 1 ఇక్కడ వేస్తే 2. సో ఆ 10 తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తే ఇది 13కి క్యూబ్ అవుతుంది. ఇది టీన్స్ అనమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటే రివర్స్ టీన్స్, అంటే టీన్స్ని రివర్స్ చేస్తే ఏవైతే నెంబర్లు ఉంటాయో వాటికి స్క్వేర్స్ ఎలా చేయాలో చూద్దాం. సో రివర్స్ టీన్స్. సో రివర్స్ టీన్స్ అంటే ఏంటి? టీన్స్ రివర్స్ చేయాలి. అంటే 12ని రివర్స్ చేస్తే 21, 13ని 31, 14ని 41, 15ని 51. ఈ విధంగా ఉంటే వాటిని రివర్స్ టీన్స్ అంటారు. వీటిని ఎలా చేయాలో చూద్దాం. సో 21 క్యూబ్. సో 21 క్యూబ్ని ఎలా చేయాలో చూద్దాం. సో 21 క్యూబ్ వచ్చేసరికి ఇందాక చేసినట్టుగానే టీన్స్కి అయితే ఏం చేశారు, ఇటు నుంచి తీసుకుంటూ వెళ్ళారు 1, 2, 4, 8 అని. ఇప్పుడు ఏం చేశారంటే రివర్స్ టీన్ కాబట్టి మీరు కూడా రివర్స్లో చేసుకోవాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి చివరిలో 1 సేమ్ మెథడ్ 2తో మల్టిప్లై చేస్తే 1 2s are 2, 2 2s are 4, 4 2s are 8. మిడిల్ నెంబర్ని డబల్ చేయాలి. 4ని డబల్ చేస్తే 8, 2ని డబల్ చేస్తే 4. సో ఎంత అవుతుంది? 1. సో 1 ఇక్కడ 6. సో 6 ఇక్కడ ఎంత అవుతుంది? 12 కాబట్టి 2 డౌన్ చేస్తారు, 1 ఎక్కడ వేస్తే 9. సో 9261 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 31. సో 31 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో చివరి నుంచి చేసుకురావాలి కాబట్టి 1ని 3తో మల్టిప్లై చేస్తే 3, 3ని 3తో మల్టిప్లై చేస్తే 9, 9 3తో మల్టిప్లై చేస్తే 27. సో మిడిల్ నెంబర్ డబుల్ చేస్తే 18, దీన్ని డబుల్ చేస్తే 6. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇప్పుడు 1 డౌన్ అవుతుంది, 9 డౌన్ అవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 27. సో 7 తీసుకొచ్చి 2ని ఇక్కడ యాడ్ చేస్తే 29. సో 29 ఇది 31కి స్క్వేర్ అవుతుంది. ఈ విధంగా టీన్స్ని, సేమ్ డిజిట్స్ని, రివర్స్ టీన్స్ని మల్టిప్లై చేసుకోవచ్చు. ఇలా కాకుండా వేరే నెంబర్ ఏదైనా నెంబర్ ఇస్తే ఏ విధంగా చేయాలి అన్నది చూద్దాం. ఎనీ నెంబర్, సో ఇప్పుడు ఎనీ నెంబర్ స్క్వేర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలంటే మనం నేర్చుకున్న ఫార్ములా ఉంటుంది కదండి. ఆ ఫార్ములా ఏంటంటే a క్యూబ్ 3a స్క్వేర్ b 3ab స్క్వేర్ b క్యూబ్. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ a స్క్వేర్ ఉంటుంది, నెక్స్ట్ a ఒకటి తగ్గుతుంది, b వస్తుంది, a పూర్తిగా తగ్గిపోతుంది, b పెరుగుతుంది, a అసలు ఉండదు, b ఇంకోటి పెరుగుతుంది. ఈ ఫార్ములా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అనమాట ఇది. సో దీన్ని యూజ్ చేసి 23 స్క్వేర్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు 23లో ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. సో a క్యూబ్ అంటే ఏం చేయాలి? 2 క్యూబ్. 2 క్యూబ్ మీన్స్ 8. 2 క్యూబ్ మీన్స్ 8. 3 ఇంటూ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, b అంటే ఎంత అవుతుందండి? 3 ఇంటూ 3, 3 అంటే 3, a అంటే 2 ఇంటూ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 ఇంటూ b క్యూబ్ అంటే 3 క్యూబ్ 27. సో ఇందాక చేసినట్టుగానే ఈ మెథడ్ కూడా వస్తుంది. ఇక్కడ 8 అండి, టోటల్ చేస్తే 3 4s are 12, 12 3s are 36, 6 6 9s are 54, 27. సో ఇందాక చేసినట్టుగానే ఇక్కడ 7 డౌన్ చేస్తారు, ఈ 2ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తే 56. సో ఎంత అవుతుంది? 6 డౌన్ చేస్తారు, ఈ 5ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తే 41. సో 1 డౌన్ చేస్తే ఈ 4 ఇక్కడ వస్తుంది, ఎంత అవుతుంది? 12. సో ఇది
23కి క్యూబ్. ఈ విధంగా మనం క్యూబ్స్ని చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.